3:6లో 5వ పాసురంలో ఉన్నాం మనం. 4 పూర్తయ్యాయి. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7 వ్యాఖ్యానం 3వ పదిలో 6వ తిరువాయిమొഴി செய்ய தாமரைలో 5ஆம் பாட்டு. வாத்சல்யத்தாலே எப்போதும் விபூதியோடே கூடி மயில் தோக்கை விரித்தாப்போலே விபூதிகனாயிக்கொண்டு அவனுடைய தோத்தர விருப்பது என்னுதல். భూతానాం ఈశ్వరోపి సన్యందుంబడియాలే ఐశ్వర్యాదిகளోడే ಒಂದು అవతరిక్కుం ఎన్నుదల్. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు? కిందటి పాసురంలో కృష్ణావతారం, బ్రహ్మ అభిమాన ప్రచురులు, అభిమానం అధికంగా కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా వచ్చి తన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి అనన్య ప్రయోజనుల వరే వచ్చి ఆశ్రయించేటువంటి వాడు, ఆశ్రయిస్తే రక్షించేటువంటి స్వభావం వాళ్ళు ఆశ్రయిస్తారు. అలా ఆశ్రయించేటువంటి వాళ్ళని రక్షించే స్వభావం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. మీరు నిజంగా అనన్య ప్రయోజనులై వచ్చి ఆశ్రయిస్తే మిమ్మల్ని విడిచిపెడతాడా అని అడిగారు ఆళ్వారు కిందటి పాసురంలో. ఈ పాసురంలో ఏం చెప్తున్నారండి అంటే, ఇదిగో ఇక్కడ కింద అవతారికి వేసినారు. ఇదిదాన్ జగదాకారత్తైக்கும் అజహ స్వభావనాకయ్యాలే తన్ ஐஸ்வர்யாதிகளோடே கூட ಒಂದು அவதரிக்கும் அவதாரத்துக்கும் సాధారణం ఎన్ను తిరువుళ్ళం పట్టి 2 వగయ్యాగా అవతారికై 2 రకాలుగా అవతారికను చెప్పారట. ఏమిటి? పరమాత్మ జగదాకారుడు, జగత్తంతా వ్యాపించిన తత్వం, జగత్తుని తనకి శరీరంగా కలిగినటువంటి వాడని. అజహత్ స్వభావనాగయ్యాలి, విడిచిపెట్టని స్వభావం. ఏమిటి? తను శ్రీవైకుంఠంలో ఎలా వేంచేసి ఉంటాడో అలానే ఈ లోకంలోకి వచ్చి అవతరించినప్పుడు కూడా అదే స్వభావముతోటి వేంచేస్తాడు. అంటే తన్ అజహ స్వభావనాగయ్యాలే తన్ ఐశ్వర్యాదిகளோடே కూడా ఉంది అవతరిక్కుం అవతారత్తుకుం. అదిగో జగదాకార స్థితి ఎలానో అలానే అవతరించినప్పుడు కూడా తను తన యొక్క అసాధారణమైనటువంటి ఐశ్వర్యంతో కూడి వచ్చి అవతరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని ఆళ్వార్లు ఇదిగో ఈ తిరువాయిమొഴിని ఈ పాసురాన్ని చెప్తున్నారట. ఎలాంటి వాడు పరమాత్మ? వాత్సల్యత్తాలే. ఇప్పుడు మూలంలోకి వచ్చాం. ఎప్పోదుం విభూతియోడే కూడి, వాత్సల్యం ఆయనకి మన విషయంలో. వాత్సల్యము అంటే దోష భోగ్యత్వం. మనం ఎన్ని దోషాలు చేసినప్పటికీ వాటిని భోగ్యంగా స్వీకరించేటువంటి వాడు. పోనీలేనరా, మన పిల్లలే కదా, మన బిడ్డలే కదా అని ఆ దోషాలని చూడనటువంటి స్వభావం, దోషాలని భోగ్యంగా స్వీకరించేటువంటి స్వభావం. అంచేతనే ఎప్పోదుం విభూతియోడే కూడి, ఎప్పుడూ కూడా విభూతితోటి కలిసే ఉంటాట. ఎప్పుడండి? ప్రళయకాలంలోనూ సృష్టి సమయంలోను. ప్రళయకాలంలో తనలో ఉంచుకొని రక్షిస్తాడు, సృష్టి సమయంలో అందరిలో తాను ఉండి రక్షిస్తాడు. అంతేకాదు, సృష్టి చేసిన తర్వాత కూడా వీటన్నిటినీ తనకి విభూతిగా ఉండి రక్షిస్తాడు. అదే అంతర్బహిష్య తత్సర్వం అన్నారు కనుక ప్రళయకాలంలో లోపల ఉంచుకొని రక్షిస్తాడు తన గర్భంలో. సృష్టి చేసిన తర్వాత అందరి లోపల తాను అంతర్యామిగా వేంచేసి ఉండి రక్షించేటువంటి వాడు. అందుకనే ఎప్పోదుం విభూతియోడే కూడే, ఎప్పుడు ఈ విభూతితోటి కూడే ఉంటాడు. ఎలాగా? మయిల్తో కైవిరిత్తాపోలే విభూతికనాయిక్కొండు అవనుடைய తోత్తర విరుప్పదు ఎన్నుదల్. మైల్ అంటే నెమలి, తోకై విరిత్తాపోలే తన పింఛాన్ని వికసింప చేసినట్లు, తోక దాన్ని విప్పార్చినట్టుగా విభూతికి నాయిక్కొండు విభూతులతో కూడి ఉండి అవనుடைய తోత్తర విరుప్పదు ఎన్నుదల్. ఆయన యొక్క స్థితి ఉన్నది, ఆయన ఆ రీతిగా ఉన్నాడు అని చెప్పడం. ఎలానట? నెమలి ఆ పురి విప్పి ఆడుతుంది, పురి విప్పుతుంది అప్పుడప్పుడు. ఆ పురి విప్పినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ముడుచుకొని ఉంటుంది ఆ పురి అంతా కూడా. అది విప్పినప్పుడు అది విస్తారంగా అందరికీ దర్శనం చేసుకునేలాగా, అందరికీ కనపడేలాగా ఉంటుంది. అంటే ముడుచుకున్నప్పుడు దానిలో లేదు అని, విప్పార్చినప్పుడు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నది అని అర్థమా? కాదు. ఎలాగా?
తనలో ఉన్నటువంటి దానినే తను పురివిప్పి ఆడాలి అనుకున్నప్పుడు అది అందరికీ ప్రత్యక్షమయ్యేటట్లుగా, అందరికీ కనబడేటట్లుగా పురివిప్పి ఆడుతుంది. అంటే తనలో లేని దానిదేమీ తీసుకురావట్లేదు నెమలి. అలా ఈయన కూడా విభూతిక నాయకుడు, విభూతులతో కూడి ఉంటాడు. ఎప్పుడూ విభూతులతోటే కూడి ఉంటాడు. విభూతులన్నీ ఆయనలోనే ఉంటాయి. అలా తనలో లేని దాన్ని తీసుకొచ్చి సృష్టి చేయట్లేదండి. తనలో ఉన్నదాన్ని అప్పుడు మనందరికీ కనబడేటట్లుగా సృష్టి చేస్తున్నాడు అంతే అని భూతానాం ఈశ్వరోపిసన్, అదిగో ఈ భూతాలన్నిటినీ నియమించేటువంటి వాడుగా ఉంటాడు అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఐశ్వర్యాది గలవడే ಒಂದು అవతరిక్కుం ఎన్నుదల్, ఆయన వచ్చి అవతరించేటప్పుడు తన యొక్క ఐశ్వర్యాలు అన్నింటితోటి వచ్చి అవతరిస్తాడు అని చెప్తున్నారు ఈ పాసురంలో. పాసురం తిరియుం కాత్తోడు అగల్ విసుంబుం తినింద మణ్ కడంద கடல் கடல் எரியும் தீயோடு இரு சுடர் தெய்வம் மத்து 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 முத்துமாய் கரியமேனியன் செய்ய தாமரை கண்ணன் கண்ணன் விண்ணோர் இறை சுரியும் பல் కరుంకుంజి ఎంగల్ సుడర్ముడి అన్నల్ తోత్తమే. మొదటి 2 లైన్లేమో ఆయన జగత్కారణభూతుడు అని, జగదాకారుడు అని చెప్పేటువంటి లైన్లు. ఈ రెండోవి కూడా ఆయన సౌందర్యాన్ని వివరించేటువంటి 2. అంటే పూర్వ భాగమేమో ఆయన యొక్క జగదాకార స్థితిని, ఉత్తర భాగమేమో పాసురంలో ఉన్న 2 లైన్లు ఉత్తర భాగమేమో ఆయన యొక్క తిరుమేని వర్ణన, ఆయన దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఆళ్వార్లు ఈ 2 పాసురాల్లో. ఈ పాసురంలో ఈ 2 భాగాలతోటి కరియమేనియన్, కరియమేనియన్ శ్యామళమైన విగ్రహము కలవాడు, సెయ్య తామరై కన్నన్ ఎర్రని తామర పుష్పముల వంటి నేత్రాలు కలవాడు, విన్నోర్ ఇరై నిత్యసూరులకు నిత్యము అనుభవింపతగినటువంటి మహాత్మ్యం కలవాడు, సూర్యం పల్ కరుం కుంజి, కురియం అంటే చుట్టుకొని ఉన్నటువంటి, పల్ కరుం కుంజి నిబిడమై నీలమైనటువంటి వెంట్రుకలు కలవాడును, ఎంగల్ సుడర్ముడి అన్నల్ అంటే మమ్ములను దాస్యమునందు కైగొనునట్టి ఔజ్వల్యము కల కిరీటము కలవాడును, స్వామియును అయినటువంటి కണ്ണన్ తోత్తం తిరియుం కണ്ണన్ తోత్తం కృష్ణుని యొక్క అవతారము కాత్తోడు అగల్ విసుంబు తినింద మణ్ కిడంద కడల్ ఎరియుం తీయోడు ఇరుసుడర దైవం మత్తుం మత్తుం ముత్తుమాయ్. కాత్తోడు అంటే ఎలాగా ఎప్పుడూ గమనము కలిగినటువంటి వాయువుతోడు, విస్తీర్ణమైనటువంటి ఆకాశము, కఠినమైనటువంటి భూమి, నిలచి ఉన్నటువంటి సముద్రము, ఊర్ధ్వ జ్వలనము కలిగినటువంటి అగ్నితోటి కూడా 2 తేజో వస్తువులు సూర్యచంద్రులు, దేవతలు, తక్కిన మనుష్యులు, తక్కిన తిరియక్కులు, జంతువులు, స్థావరాలు, వీటన్నిటి సమస్త వస్తువులకి ఆత్మగా ఉండేటువంటి వాడు అని ఈ పాత్రలో. ఎలా ఉంటాడట పరమాత్మ? శ్యామళమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు, అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు, నిత్యసురులకి ఎప్పుడు అనుభవింపదగినటువంటి గొప్పతనం కలిగిన వాడు. ఆ శిరోజాలు ఎలా ఉంటాయట? అదే రింగులు జుట్టు, గిరిజాల జుట్టు అంటారు కదా, అలా దట్టంగా ఉన్నటువంటి కేశపాశాలు కలిగినటువంటి వాడు, నిరవధిక సాటిలేని ప్రకాశము కలిగినటువంటి కిరీటాన్ని ధరించేటువంటి వాడు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎలా ఉంది? పృథివీ మొదలైనటువంటి పంచభూతాలతోటి, దేవతా వర్గంతో, తక్కిన తిర్యస్థావర వస్తువులతోటి కూడి ఉంటుంది అంటున్నారు ఈ పాత్రంలో ఆరాయరప్పడి. తిరియం స్వసంకల్పానుధీనమాన వాయువు ఆకాశాది సకల పదార్థంగளையும் గత్వరత్వ విశాలత్వాది తద్ధర్మంగளையும் உடையனாய் இந்தீவரதள சியாமனாய்
பத்மபத்ர ஈட்சணனாய் நீளாள கபந்த பந்துரனாய் சேஷாசன வைனதேன பிரபுதி அசங்கேய நித்திய சித்த பரம சூரிபிகி சேவியமானனாயிருந்த எம்பெருமானை நான் కాణపెట్టేనాగాదే ఎన్గిరార్. అలాంటి పెరుమానని నేను దర్శించాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎలా తన యొక్క సంకల్పానికి అధీనమైనటువంటి వాయువు, ఆకాశము, భూమి, నీరు, అగ్ని ఇలాంటివన్నీ సకల పదార్థాలు కలిగినటువంటి వాడు గత్వరత్వ విశాలత్వాది తద్ధర్మంగళయ్యం పుడయ్యనాయ్. అదిగో గత్వరత్వము, విశాలత్వము వాటికి ఉన్న స్వభావాలని ధర్మాలని కూడా కలిగినది, వాటికి ఉన్నటువంటి ధర్మాలని కలిగినటువంటి వాడు. అదిగో వాయువుకు ఉన్నదనుకోండి ఎప్పుడూ సంచరించడం ధర్మం, ఎప్పుడు అగ్ని ఉన్నదనుకోండి ఊర్ధ్వముఖంగా జ్వలించటం, ఆకాశం అనుకోండి విశాలంగా ఉండటం దాని ధర్మం. ఇలాంటి ధర్మాలు కలిగినటువంటి వాడు ఇందీవర దళ శ్యామనాయ్. ఇందీవర తామర పత్రము వంటి నల్లదనమాట. తామర పత్రము పచ్చదనము నల్లదనముతో కూడినటువంటి ఒక విధమైన వర్ణంతో ఉంటుంది కదా, అలాగా తామర పత్రము వంటి వర్ణము కలిగినటువంటి వాడు పద్మపత్ర ఈక్షణనాయ్. పద్మ పత్రాల లాంటి నేత్రాలు కలిగిన వాడు నీలాల కబంధ బంధురనాయ్ అని. అదిగో నల్లని శిరోజాలు, అదే రింగులు కలిగినటువంటి జుట్టు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. శేష అసనుడు అంటే విశ్వక్సేన ఆళ్వార్లు, అంటే ఆయన యొక్క శేషాన్ని భుజించేటువంటి వాడైన విశ్వక్సేన ఆళ్వార్లు, వైనతేయుడు అంటే గరుత్మంతుడు మొదలైనటువంటి అసంఖ్యేయమైనటువంటి నిత్యము నిత్య సిద్ధ పరమసూరిభి ఎప్పుడూ వేంచేసి ఉండేటువంటి వాళ్ళైన పరమసూరిభి నిత్య సూర్యుల చేత సేవ్యమానన ఇరుందు వైతు సేవించబడుతూ ఉన్నటువంటి వాడైన ఎంబెరుమానై అలాంటి సర్వేశ్వరుని దాను కాణపెట్టేనాగాదే నేను దర్శించేటట్టుగా అయ్యింది కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పన్నీరాయిరప్పడి అనంతరం అవనుడయ అవతారం అఖిల విభూతియోడుం అవినాభూతం ఎన్గిరార్. అనంతరం తర్వాత ఈ పాత్రంలో ఆయనకు అవతారం కూడా అవతరించినప్పుడు కూడా అఖిల విభూతులతోటి అవతరిస్తాడు అని చెప్తున్నారు ఈ పాత్రంలో. పాత్రం ఏంటి? కరియమేనియన్ శ్యామళమాన ఒడివైవడయ్యనాయ్. నల్లని తిరుమేని కలిగినటువంటి వాడు చెయ్య తామరై కண்ணన్ அதுக்கு పరభాగమాయ్ శివంద తామరై పోన కంగళై ఉడయ్యనాయ్. ఈ తిరుమేనిలో పై భాగంలో ఎర్రని తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు విన్నోర్ ఎరై సురియుంపల్ కరం కుంజి. విన్నోర్ నిత్య సూరిகளுக்கு నిత్య అనుభావ్యమాన మేన్మయ్యై ఉడయ్యనాయ్. నిత్య సూర్యులకి ఎప్పుడూ అనుభవించడానికి తగినటువంటి నిత్య సూర్యుల చేత ఎప్పుడు అనుభవించడం అనేటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు సూర్యుండు వేడిస్తూ అలకలకాయ్. అదిగో సూర్యుండు బాగా రింగులు చుట్టుకొని ఉన్నటువంటి అలకలకాయ్ ఆ శిరోజాలు కలిగినటువంటి వాడు కరుగిన కుజలై ఉడయ్యనాయ్. వెడిత్తు అలకలకాయ్ కరుగిన కుజలై ఉడయ్యనాయ్. నల్లని గిరిజాల జుట్టు కలిగినటువంటి వాడు ఎంగళయ్యం అడిమై కొள்ளும் ఔజ్వల్యத்தை உடைய తిరువభిషేకத்தை உடைய నాన్న స్వామియాయి ఉళ్ళ కృష్ణనుడయ. నా యొక్క దాస్యాన్ని స్వీకరించేటువంటి ప్రకాశము కలిగినటువంటి వాడైన అడిమై కొள்ளும் నా యొక్క దాస్యాన్ని స్వీకరించేటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటి తిరువభిషేకాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్న వాడు స్వామియాయి ఉళ్ళ కృష్ణనుడయ. అలాంటి స్వామి అన్నల్ స్వామి అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క కண்ணన్ తోత్తుం అవతారం కண்ணనుడయ ఆవిర్భావమానదు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే తిరియం కాత్తోడు అగల్వి చుంబు తినింద మణ్ కిడంద కడల్ ఎరిం తీయోడు అని చెప్పినట్లుగా ఎలా ఉంటుంది. సదాగతియాయుళ్ళ వాయువోడే కూడా
ఎప్పుడూ సంచరిస్తూ ఉండేటువంటి వాయువుతోటి విస్తీర్ణమాన ఆకాశం, విశాలమైనటువంటి ఆకాశం, కఠినయ్యాన భూమి, కఠినమైనటువంటి భూమి, కరై కడవాదు కిడంద, కరై కడవాదు కిడంద కడల్, ఇదిగో ఒడ్డుని హద్దు దాటనటువంటి సముద్రము, ఊర్ధ్వజ్వలనమాన అగ్నియోడే కూడా, పైకి జ్వలిస్తూ ఉండేటువంటి అగ్నితోటి కూడా, వ్యష్టి సృష్టి అంతర్గతமான చంద్ర ఆదిత్య ప్రముఖமான దేవతావర్గం மற்றும் మనుష్యర్ மற்றும் తిరియక్కుగల్ స్థావరమాన ఎలా ఉంటాడు ఆయన? కఠినమైన భూమి, స్థిరంగా నిలిచి ఉన్నటువంటి సముద్రము, పైకి స్వలించేటువంటి అగ్నితోటి కూడా, అగ్నితో కూడా సృష్టి వ్యష్టి సృష్టితో చేరి ఉన్నటువంటి చంద్రుడు, ఆదిత్యుడు మొదలైనటువంటి ప్రముఖమైన దేవతావర్గము, మిగతా మనుష్యులు, మొత్తం తిరియక్కుగల్ మిగతా తిరియక్కులు, స్థావరాలు, ముత్తుమాయిరు వీటన్నిటితోటి కూడి అవతరిస్తాడు. ముత్తుమాయ్ ఎన్న సామానాధికరణ్యం, మొత్తం అని చెప్పినప్పుడు సామానాధికరణ్యం అంటే ఏమిటి? అన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు అని విశ్వరూప అధ్యాయ క్రమత్తిలే ధారకత్వ నిబంధనమాన శరీర ఆత్మభావ ప్రయుక్తం. విశ్వరూప సందర్శన యోగంలో ధరించి ఉండేటువంటి వాడు, ధరించబడేటువంటిగా ఉండేటువంటి ధార్యధారకత్వాది నిబంధనమాన అంటే ధరించేవాడు ఆయన, ధరించబడేటువంటి వాళ్ళం మనము. ధరించేవాడు ఆయన, ఆయన చేత ధరించబడేటువంటి వాళ్ళం మనము. ఇలాంటి ఈ కారణంతో శరీర ఆత్మభావ ప్రయుక్తం అంటే ఆధార ఆధేయ భావ సంబంధం వలె శరీర ఆత్మభావం. ఆయన శరీరిగా ఉంటాడు, శరీరం మనము, ఆత్మ ఆయనగా ఉండేటువంటి ఈ స్థితి అవనై ఏత్తుం తన్మనం వయమిన్ ఎన్ను అన్వయం. అవనై ఆ సర్వేశ్వరుణ్ణి ఏత్తుం తన్మనం, ఏత్తుదన్మనం స్తోత్రం చేసేటువంటి మనస్సుని కలిగి ఉండండర్రా, ఆయన విషయంలో మనసును ఉంచండి అని చెప్తున్నారు. మనం వైమినే అని కిందటి పాసనలో చెప్పింది మళ్ళా అనుసరించి ఇప్పుడు చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. తిరియం ఇత్యాది సతతగతి ఆనవాయు వేతర సమస్త వస్తుక్కలుక్కుం అవకాశ ప్రధానం పండుం ఆకాశం కఠిన స్వభావయ్యాన భూమి భగవద్ ఆజ్ఞయ్యాలే కరయ్యేర మాట్టాదే కిరక్కిర కడల్ ఊర్ధ్వజ్వలన స్వభావమాన అగ్ని ప్రకాశకరాన చంద్ర సూర్యరఘల్. తిరియం ఎప్పుడూ సంచరిస్తూ ఉండేటువంటి వాయువు, తనకంటే ఇతరమైన వస్తువులన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశము, కఠినమైన స్వభావము కలిగినటువంటి భూమి, భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి ఒడ్డుని ఎక్కకుండా ఉండే, తన హద్దుని దాటకుండా ఒడ్డుకి లోపలే ఉండేటువంటి ఆ సముద్రము, పైకి ఉండేటువంటి కీలలను కలిగినటువంటి అగ్ని, ప్రకాశించేటువంటి చంద్ర సూర్యుడు, వీటన్నింటినీ దైవం ఇత్యాది వీటన్నింటికి కూడా తంగళై ఒజిందార్కెల్లాం తంగళై ఆశ్రయిస్తూ అభిమతం పెరం వేండి ఇరుక్కిర దేవజాతి. తమకంటే ఇతరమైన వాళ్ళందరికీ కూడా తమని ఆశ్రయించి ఎవరైతే ఫలాంది కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ దాన్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి దేవజాతి. అంటే దేవతల్ని కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా, మాకు ఇది కావాలయ్యా అది కావాలయ్యా అని. వాళ్ళందరికీ దాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అవరగలై ఆశ్రయిక్కిర మనుష్యరుగా, వాళ్ళని ఆశ్రయించేటువంటి మనుష్యులు. తిరియక్ స్థావరంగల్, తిరియక్ స్థావరాలు. ముత్తుమాయ్ ఇప్పటి సొల్లలాంబడి ఆయిత్తు అవనడేతో తుమ్మిరుప్పదు. అదిగో ఇలాగదా చెప్పేటట్టు ఆయన యొక్క అవతారం ఉన్నది. ఆయ్ అంటే ముత్తుం ఆయ్, ముత్తుం అంటే వీటన్నిటితోటి ఇవన్నీ మనకి కనబడేటట్టుగా కదా ఆయన అవతారం ఉన్నది అని. ఆయ్ అంటే తశరీరమాయ్, ఇవన్నీ కూడా ఆయనకి శరీరముగా అయ్యేటట్టుగా కదా ఆయన అవతారం ఉన్నది అంటూ ఇత్తాల్. దీని చేత ఏం చెప్పబడిందండి? జగదాకారత్వం సొల్లుగిరదు. జగదాకారత్వం
జగత్తులో ఉన్న అన్నింటినీ కూడా తనకి శరీరముగా కలిగినటువంటి వాడు అని జగదాకారం చెప్పబడినది. ఇక మీదట ఆయనకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చెప్పబడుతున్నది. అసాధారణ విగ్రహయుక్తన ఇరుక్కు ఇరుక్కు చొల్లుగిరదు. అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్థితి చెప్పబడుతున్నది. కరియమేని ఎన్ కన్నార్కు తాపత్రయంగళారుంబడి చమహరమాన తిరుమేని అయ్యుడయ్యవన్. ఆయన నేత్రాలు చూస్తే ఎలా ఉంటాయట? సేవించిన వాళ్ళ యొక్క తాపత్రయాలన్నీ తొలగిపోయేటట్టుగా ఆ నేత్ర సౌందర్యం ఎవరైతే ఆయన్ని దర్శిస్తారో వాళ్ళ యొక్క ఉన్నటువంటి తాపత్రయాలన్నీ నశించిపోయేటట్టుగా శ్రమహరమాన శ్రమను తొలగించేటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు. దెయ్య తామరై ఆ తిరుమేని చూస్తే అలా ఉంటుంది. తాపత్రయాలని తొలగింపచేసేటట్లుగా శ్రమని హరింపచేసేటువంటి తిరుమేని. ఇంకా నేత్రాలు చెయ్య తామరై కണ്ണన్ అంటే అగవాయిల్ వాత్సల్య ప్రకాశకమాన తిరుక్కణ్களை విడయవన్. అదిగో ఆ మనసులో ఉన్నటువంటి వాత్సల్యం అంతా చూసే వాళ్ళకి ఆ నేత్రాల్లోనే ప్రకాశిస్తుంది అన్నట్లుగా ఉంటాయట. చూడండి, వాళ్ళ భావాలు మనకి వాళ్ళ చూపులోనే మనకు కనబడుతుందండి అనేటట్లుగా ఆయనకి మన అందరి మీద ఉన్నటువంటి వాత్సల్యం ఆ నేత్రాల్లో మనకు దర్శనమిచ్చేటట్లుగా ఎర్రని తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడట. అంతేకాదు కണ്ണన్ ఆయన ఆశ్రితర్కు కయ్యాళాయ్ ఉళ్ళవన్. ఆశ్రయించినటువంటి వాళ్ళకి కయ్యాళాయ్ చేతిలో మనిషి వలె ఉండేటువంటి వాడు. విన్నోరు ఇరై అంతేనా ఆయన గొప్పతనం అంటే? అన్నిలై తన్నిలై నిత్య సూర్యగడుక్కు వందు ఏత్తుంబడియాన మనుష్యత్వే పరత్వత్తయ్యం ఉడయ్యవన్. అటువంటి రూపంలోనూ నిత్య సూర్యులు వచ్చి స్తోత్రం చేసేటట్లుగా మనుష్యత్వంలో పరత్వాన్ని కలిగినటువంటి వాడు. సురియం ఇత్యాది సురండు ఇరుప్పదాయ్ అలకలకాగ ఎన్నికొల్లలాయ్ కన్నార్ కண்களுக்கு అంజనం ఇట్టా పోలే కులిరిందిరుందుళ్ళ మయిర్ముడి అయ్యుడయ్యనాయ్. ఆయన శిరోజాలు ముడి మయిర్ముడి ఆ జుట్టు ముడి ఎలా ఉన్నదట? సురుండిరుప్పదాయ్ అలకలకాగ ఎన్నికొల్లలాయ్. సురండిరుప్పదాయ్ అంటే వక్రంగా ఉంటాయి. అదిగో అలకలకాగ ఒన్నోడొన్ను కూడాదే అలా వక్రంగా గిరదాల జుట్టు అయినప్పటికీ ఒకదానితోటి ఒకటి కూడి ఉండకుండా విడివిడిగా ఉండేటువంటి జుట్టట ఆయనది. అలాగా ఎన్నికొల్లలా విడివిడిగా ఉండి 1 2 3 4 అని లెక్కించేటట్లుగా. ఇప్పుడు మన జుట్టు ఉన్నదనుకోండి, ఎలా అయినా అది గిరదాల జుట్టు అవ్వనివ్వండి, మామూలు సాఫీగా ఉండే జుట్టు అవ్వనివ్వండి, అన్నీ అతుక్కుపోయి లెక్కించాలంటే ఎంత కష్టం. కానీ పరమాత్మ యొక్క ఆ కేశపాశాలు ఎలా ఉంటాయట? అదిగో రింగులు రింగులుగా ఉంటాయి, ఒక్కొక్కటి విడిదీసి లెక్కించేటట్టుగా ఉంటాయి. చూసే వాళ్ళ యొక్క నేత్రాలకి అంజనం ఎట్టా పోలే కాటుక పెట్టినట్టుగా, అంటే అంత నల్లగా చూసిన వాళ్ళ యొక్క నేత్రాలు కూడా నల్లబడిపోయేటట్టుగా అంతటి నల్లతనం కలిగినటువంటి కులిరిందు ఇరుందుళ్ళ మయిర్ముడియే ఉడయ్యనా. కులిరిందు చల్లగా ఉన్నటువంటి మయిర్ముడియే జుట్టు ముడి కలిగినటువంటి వాడు. ఎంగల్ సుడర్ముడి అండల్ తోత్తమే. ఎంగల్ సుడర్ముడి అన్నల్ మా స్వామి ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి నా స్వామి యొక్క సుడర్ముడి అన్నల్ ప్రకాశించేటువంటి కిరీటం కలిగినటువంటి స్వామి. తోత్తుమే అవతరించేటువంటి వాడు. ఎలాగ వీటన్నిటితోటి కూడే అవతరిస్తాడు అని అనన్య ప్రయోజనర్పం అనుభావ్యమాయ్. అది ఆదిరాజ్య సూచకమాన వడియై వడైத்தான திரு అభిషేకత్తై వడయ్య సర్వేశ్వరనుడయ తోత్తుం ప్రకాశం అంటే అవతారం. అనన్య ప్రయోజనర్కం ప్రయోజనర్కు అనుభావ్యమాయ్. అనన్య ప్రయోజనుడు ఆయన్ని అనుభవించడమే, ఆయన్ని సేవించడమే ప్రయోజనం అని ఉండేటువంటి వాళ్ళకి అనుభవించేటట్లుగా ఆదిరాజ్య సూచకమాన ఈయనే ఆదిరాజ్య పరత్వం కలిగినటువంటి వాడు అని తెలిసేటట్లుగా ప్రకాశించేటువంటి కిరీటాన్ని కలిగినటువంటి పరమాత్మ సర్వేశ్వరుడు యొక్క అవతారము ఈ రీతిగా ఉంటుంది అంటున్నారు. అంటే జగదా అవతరించినప్పటికీ కూడా జగదాకారుడయ్యే అవతరిస్తాడు
అనేటువంటిది భావన ఆ భావనతో చెప్తున్నారు ఈ పాత్రలో. తిరియం కాత్తోడు అగల్ విసుంబుం திணிந்த மண் கிடந்த கடல் கடல் எரியும் தீயோடு இருசுடர் தெய்வம் மத்து மத்து முத்துமாய் கரியமேனியன் செய்ய தாமரை கண்ணன் கண்ணன் விண்ணோரிரை சுரியும் பலு కరుంకుంజియంగల్ సుడర్ముడి అన్నల్ తోస్తమే. తర్వాత 6వ పాసురం, 6ాం పాటు. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు? எவர்களை போலே கேட்க விராதே உபதேச நிரபேட்சமாக நித்திய சூரிகளை போலே நிரசிதே போக்கியனான நரசிம்மத்தை வழியா வேறொருவரை தாரகாதிகளாக உடையே நல்லேன் కాలతత్వములయ్యదనయ్యం ఎన్గిరాన్. ఆడవాళ్ళు అమ్మో ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా వీటిని ఏమి చెవికెక్కించుకోకుండా ఉండే వేలవలే కాకుండా, ఏ ఉపదేశము అవసరము లేకుండానే, ఏ ఉపదేశము అవసరం లేని నిత్యసూరుల వలె నిరతిశయ భోగ్యుడైనటువంటి నరసింహస్వామిని తప్ప ఇంకొకళ్ళని ధారకంగా కలిగిన వాడిగా లేకుండా, అంటే ఆ నరసింహస్వామిని సేవించడమే నాకు ధారక పోషకాలు అన్నట్లుగా ఉన్నాను నేను. ఎంతకాలం అండి ఇది? కాలతత్వముళ్ళదనయ్యం ఎంగిరారు. కాలతత్వం ఉన్నంత వరకు కూడా అదిగో ఆ నరసింహస్వామిని సేవించడమే ధారకంగా కలిగిన వాడు అయ్యాను. ఎలాగా? ఏ ఉపదేశము అవసరం లేని నిత్యసూరుల వలె. వాళ్ళెప్పుడు సదా పశ్చంతి సూరయ్య అని ఆయన్ని సేవిస్తూ ఉంటారు కదా. అంటే ఈ సంసారులు ఎంత ఉపదేశం చేసినప్పటికీ కూడా ఆ ఉపదేశాలని చెవికెక్కించుకొని సంసారుల వలె లేనిలే చాలా భోగ్యంగా ఎప్పుడు ఆయన అనుభవించేటువంటి నిత్యసురుల వలె హాయిగా నరసింహస్వామిని సేవించేటువంటి వాడిగా ఉన్నాను నేను అని ఆనందపడుతూ ఉన్నారట ఆడవాళ్ళు. ఎవరిగళై పోలే అంటే, ఎవరిగళై అంటే సంసారిగళై. పరోపదేశ ప్రకరణத்திலே స్వనిష్టయ్యై అరుளிచ్చేదు. అంటే ఏమండి, ఇది మనకి ఉపదేశం చేసేటువంటి తిరువాయమది కదా. మరి నేను ఇలా ఉన్నాను, నరసింహస్వామిని ధారకంగా కలిగినటువంటి వాడిగా ఉన్నాను అని ఎందుకు చెప్తున్నారట? తమ్మై పోలే సంసారిగళం ఇరుక్క వేయడం ఎంగైకాగా. తమ వలె ఇదిగో నా వలె మీరు కూడా ఉండండర్రా, ఆ నరసింహస్వామిని ధారకంగా కలిగి ఉన్నాను నేను, అలానే మీరు కూడా ఉండండర్రా అని తెలియచేయటం ఉద్దేశమే తప్ప తమ నిష్ట చెప్పడం ఉద్దేశం కాదు. ఇది యజ్ఞదాచరతి శ్రేష్ఠ ఎన్నక్కడ వదిలే ఏం చెప్పాడు ఆయన? యజ్ఞదాచరతి శ్రేష్ఠ అని చెప్పినట్టుగా ఏమిటి, పెద్దల యొక్క ఆచరణను చూసి మనం ఎలా ఉండాలో, మన ఆచరణ ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. కనుక ఆడవాళ్ళు తమ నిష్ట ఇది అని, ఇదిగో ఇలా ఉండాలరా మీరు అని తెలియచేయడం ఉద్దేశం కనుక, ఇదిగో నా వలే మీరు కూడా అదిగో ఆ నరసింహస్వామిని ధారకంగా కలిగిన వాడిగా ఉండండర్రా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. పాత్రం தோத்தக்கேடவை இல்லவனுடையா அவன் உடையான் அவன் ஒரு மூர்த்தியாய் சீத்தத்தோடு அருள் பெற்றா அவன் அடிக்கீழு புகனின்ன செங்கன்மால் நாத்தத்தோத்த சுவையொலி ஒலியு உரலாகி நின்ன எம்பானவர் ஏத்தையே எண்ணி மற்றொருவரையான் இலேன் எழுமைக்குமே. தோத்தக்கேடவையில் அவனுடையான் அவன் ஒரு மூர்த்தியாய் சித்தத்தோடு அருள் பெற்றா அவன் அடிக்கீழு புகனின்ன செங்கன்மால் நாத்தத்தோத்துவை ஒலி குரலாகி நின்ன வெம்பானவர் ஏத்தையே அன்னி மற்றொருவரை யான் இலேன் எழுமைக்குமே. ప్రతిపదార్థం అவை తోస్తక్కేడు ఎల్లవన్, అవై అట్టి ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు, ఉడయాన్ ఆశ్రితార్థముగా ఉన్నవాడును అయినటువంటి వాడు, అవన్ ఒరు మూర్తి ఆయన
పెత్తవన్ సీతత్తోడు హిరణ్యుని యందు కోపముతో ఉండగా తన యందు కృపను చూపించినటువంటి ప్రహ్లాదుడు అవన్ అడిక్కీడు పొగనింద పాదాల కింద ప్రవేశించేటట్టుగా శంకన్మాల్ సులభుడై ఉన్నటువంటి ఎర్రని నేత్రాలు సులభుడై ఉన్నాడు. ఎర్రని నేత్రాలను తీర్థத்தோடு அருள் பெற்றவன் அடிக்கீழ் புகனின்ற செம்கண்மால் నాత్తోత్తు అచ్చువయ్యొలి ఉరలాగి నిన్న ఎన్ వానవరేత్తయ్యే. అంటే ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడు, వాత్సల్యాన్ని కలిగినటువంటి వాడు, గంధ రూప రస శబ్ద స్పర్శాలు కలిగిన వస్తువులకు నమ్మకుడై ఉండి మాకు నిత్యసూరులకు అనుభావ్యమైన మహత్వముతో కూడా అనుభవించదగినటువంటి వాటినే తప్ప వానవరేత్తయ్యై అంది. అంటే నిత్యసూరులకు అనుభవించదగినటువంటి విషయాలని తప్ప ఎడుమైక్కుం నేను సర్వకాలములందును మత్తొరువరై లేను, ఇంకొకళ్ళని ఉద్దేశముగా కలవాడని కాను. అంటే నిత్యసూరులు ఎప్పుడు నిత్యసూరుల చేత అనుభవించబడేటువంటి పరమాత్మ యొక్క అనుభవం తప్ప నాకు ఇంకేది ఉద్దేశము కాదు. తక్కిన ఇంకెవరిని నేను ఉద్దేశముగా పొందాలని భావన ఉన్నవాడిని కాదు అని చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. తాత్పర్యం: ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు, అనిత్యమైనటువంటి వస్తువులను తనకు ప్రకారముగా కలిగినటువంటి వాడు, లోకంలో విలక్షణమైనటువంటి నరసింహ రూపముతోటి అవతరించి హిరణ్యుడి విషయంలో కోపం, ఆశ్రితుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో అనుగ్రహాన్ని కలిగినటువంటి వాడు, పంచభూతాలకి నియామకుడైనటువంటి వాడు, అలాంటి భగవంతుణ్ణి తప్ప ఇతరులెవ్వరూ నాకు ఉద్దేశులు కాదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి తోత్తం జన్మ మరణాది దోషై అసంస్పృష్టనాయ్. జన్మ మరణాది దోషయుక్త పదార్థంగడుక్కు నియంతావాయ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అవతరిస్తాడు కానీ జన్మ మరణము ఇలాంటి దోషాలు ఏమీ అంటకుండా ఉంటాడు. అంతేకాదు జన్మ మరణము అనేటువంటి దోషాలు కలిగినటువంటి పదార్థాలని నియమిస్తూ ఉంటాడు. అవతరిస్తాడు కానీ జన్మ మరణము లాంటి దోషాలు అంటవు. జన్మ మరణము లాంటి దోషాలతో కూడుకున్నటువంటి పదార్థాలని నియమిస్తూ ఉండేటువంటి వాడు. ఆశ్చర్యతమ నృసింహవేషభూషితనాయ్. హిరణ్య విషయ నిరవధిక క్రోధத்தினாலே అత్యంతం అనభిభవనీయనాయిరుక్కచ్చైదే. ஆசிரிதனான ஸ்ரீ பிரஹலாதாஜ்வான் கூச்சாதே சென்று తిరువడిகளின் కీజే పొగలాంబడి అవనుకు సులభనాయ్. నృసింహ వేషంతో అవతరించినటువంటి వాడు హిరణ్యకశిపుడి విషయంలో ఎంత గొప్ప కోపంతో అత్యంత అనభిభవనీయనా ఇరుక్కచ్చేది, సమీపించడానికి కూడా వీలు కానట్లుగా ఉన్నటువంటి వాడు. అదే సమయంలో ఆశ్రితుడైనటువంటి ప్రహ్లాదురాజ్వాను కూశాదే భయపడకుండా వెళ్ళి ఆ తిరువడిగళ్లలో ప్రవేశించేటట్టుగా సులభుడుగా ఉన్నటువంటి వాడు. సంశేష జనిత నిరసిచే ప్రీతియాలే ఆతామ్రమాయతలోచన ఇదుందయ్యం బెరుమాన్. అదిగా అలాంటి ఆ ప్రహ్లాదుడితోటి కలిశాడు అనేటువంటి ఆనందంతో, గొప్ప ఆనందంతో ఆతామ్ర ఆయతలోచన ఇరుందయ్యం బెరుమాన్. తామ్రం అంటే రాగి వలె ఎర్రటి నేత్రాలు, ఆయతలోచన విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఎంబెరుమాన్ సర్వేశ్వరుడు. అయర్వరు అమరర్గలుడయ సర్వకరణంగళుక్కుం భోగ్యమానా పోలే. అయర్వరు అమరర్గలు అంటే నిత్యసూరుడు, వాళ్ళ యొక్క అన్ని కరణాలకి కూడా భోగ్యుడుగా ఉన్నట్టుగానే ఎన్నుடைய సర్వకరణంగళుక్కుం భోగ్యమానా, నా యొక్క అన్ని ఇంద్రియాలకి కూడా భోగ్యంగా ఉన్నాడు. ఇని ఆత్మాంతమాగా ఇవనల్లదు ఎనక్కు మత్తరు ప్రాప్యం ఎల్లై ఎన్గిరారు. ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా ఈయన తప్ప నాకు ఇంకొక ప్రాప్యం
పొందదగినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో పన్నీరా ఏర్పడి. అనంతరం ఆశ్రిత విషయத்தில் అనవధిక வாத்சல்யத்தை உடையவனையொழியா எனக்கு சர்வகாலமும் சர்வ பிரகார உத்தேசராய் இருப்பார் వేరెరువరై ఉడయ్యేనల్లేన్ ఎన్గిరారు. ఆశ్రితుల విషయంలో గొప్ప వాత్సల్యాన్ని కలిగినటువంటి ఆయన తప్ప నాకు అన్ని కాలాలలోనూ అన్ని ప్రకారాలుగాను ఉద్దేశాలుగా నేను పొందదగినటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు అంటున్నారు ఈ పాసనంలో. ఎలా? ఇతర సజాతీయమాన ఉత్పత్తి వినాశంగల్ ఇల్లాదవనా. ఇతర సజా అంటే ఇతరులతో సమానంగా ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు, కార్యకాలంగళిలే ఆశ్రితార్థమాన ఆవిర్భావ తిరోభావంగళై ఉడయ్యనాగా ప్రమాణ ప్రసిద్ధనానవన్. కార్యకాలంగళిలే సృష్టి చేసిన సమయంలో ఆశ్రితుల కోసమని ఆవిర్భావము తిరోభావాలని కలిగినటువంటి ఆవిర్భావ తిరోభావంగళై ఉడయ్యనాగా. ఆ సృష్టి చేసిన సమయంలో ఆశ్రిత రక్షణం కోసమని ఆవిర్భవించడము, తిరోభావము అంటే అవతారం సాధించడం లాంటి వాటిని కలిగినటువంటి వాడు అని ప్రమాణ ప్రసిద్ధి కలిగినటువంటి వాడు. లోకத்தில் నడయ్యాడాద అద్వితీయమాన నరసింహమూర్తి. లోకంలో అలాంటి రూపం మనకి ఇంకెక్కడా కనపడదు. ఒక తిరుమేని ఉన్నది అంటే సింహం రూపంగా ఉంటే సింహంగా ఉండాలి, నరుడుగా ఉంటే నరుడుగా ఉండాలి. నరుడు సింహము కలిసినటువంటి రూపం మనకి లోకంలో కనబడటం అద్వితీయం, సాటి లేనటువంటి నరసింహమూర్తి. లోకంలో నడయాడనటువంటి సాటి లేనటువంటి నరసింహమూర్తిగా ఉండి అదే ఒకే ఆ రూపంతో అవతరించి హిరణ్యకశిపుడి విషయంలో సీత్తం స్వవిషయத்தில் అరులై పెద్ద ప్రహ్లాదనాన అవన్. అదిగో ప్రహ్లాదుడి విషయంలో అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడై తన తిరువడిగలకి ఒదుంగుంబడి. ఎంతటి అనుగ్రహం అంటే అంత కోపదశలో కూడా ప్రహ్లాదుడి విషయంలో చూపించిన అనుగ్రహంతో ప్రహ్లాదుడు భయపడకుండా వెళ్ళి ఆయన తిరువడిగల కింద చేరేటట్టుగా అవనుకు సులభనాయ నిన్న ప్రహ్లాదుడికి సులభుడుగా ఉన్నటువంటి శివంద కంగయ్యం, శివంద ఎలనైనటువంటి నేత్రాలు, వాత్సల్యత్తయ్యం ఉడయ్యవనాయ్, వాత్సల్యాన్ని కలిగినటువంటి వాడు. ఎర్రని నేత్రాలంటే వాత్సల్యము వల్ల ఎర్రబడినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అని. గంధ రూప రస శబ్ద స్పర్శంగళై ఉడైతాన వస్తుక్కడుక్కుం నియంతావాయి కొండు నిండు. గంధము, రూపము, రసము అంటే పంచ తన్మాత్రలు అంటే ఏమిటి? భూమికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి? అది వాసన. అదిగో అలా రసము నాలుకకి, శబ్దము చెవులకి, అది రూపము నేత్రాలకి. ఇలా పంచేంద్రియాలకి ఉన్నటువంటి స్వభావాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అలా వీటన్నిటికీ అవన్నీ కలిగినటువంటి వస్తువులకి నియంతావాయి కొండు నన్ను అంటే ఇలాంటి స్వభావం కలిగినటువంటి వస్తువులు అంటే పంచభూతాలు లేదా ఈ పంచభూతాలతోటి ఏర్పడినటువంటి శరీరాలు కలిగినటువంటి మనుష్యులు, దేవతలు ఇలాంటివన్నీ కూడా వాటన్నిటినీ నియమించేటువంటి వాడయుండి ఎంగళుక్కు సూరిగలై అనుభవిక్కుం మేన్మయ్యోడు ఒక్క అనుభావ్యనాన అవనయ్యే. నా ఎంగళుక్కు మాకు నిత్య సూర్యులు అనుభవించేటువంటి మేన్మయ్యోడు ఒక్క అనుభావ్యనాన అవనయ్యే. ఆ గొప్పతనంతో సమానంగా నా చేత అనుభవించబడేటువంటి నాకు అనుభవంగా ఉండేటువంటి వాడు అతడే ఒజియా ఆయన తప్ప నాను సర్వకాలத்திலும் వేరు ఒరువరై ఉద్దేశ్యమాగ ఉడయ్యేనల్లే. నేను అన్ని కాలాల్లో కూడా ఇంకొకళ్ళని ఉద్దేశుడిగా కలిగినటువంటి వాడను కాను. ఆదలాల్ తొజుమినేన్ ఎన్నుమేల్ అన్వయం. అందుచేత తొజుమిన్ ఎన్ను నమస్కరిస్తున్నాను అని మేలే అన్వయం. అదిగో తొజుమిన్ అనేటువంటి ఆ పదం కిందటి పాసనంలో పదంతో అన్వయం. చిత్తత్తోడు అల్లు పెత్తవన్ ఎన్ను అంటే శిశుపాలనాగవం సొల్లుగా. చిత్తత్తోడు అల్లు పెత్త అంటే శిశుపాలుడి విషయంలో కూడా కోపాన్ని చూపిస్తూ ఖండించేశాడు. ఆయనకి అనుగ్రహాన్ని చూపించి తనలో చేర్చుకున్నాడు కదా, కాబట్టి శిశుపాలుడిని కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో.
అని చెప్తూ ఉన్నారు. ఈడు వ్యాఖ్యానం 208వ పేజీలో. தோத்தக்கேடு அவ இல்லவன் ఉత్పత్తి వినాశంగా ఇల్లాదవన్. అదిగో ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు, అంటే పుట్టుక మరణము లాంటివి లేనటువంటి వాడు. ఇదిదాన్ సద్భావ వికారంగలు కుంభుపలక్షణం. అది ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటి వాళ్ళెవరు? ఈ లోకంలో ఉన్నటువంటి మనం. ఇలా సద్భావ వికారంగా అంటే ఏమిటి? అస్తి, జాయతే, పరిణమతే, వర్ధతే, తర్వాత వినశ్యతే. ఇలా సద్భావ వికారాలు అంటే అస్థి ఉన్నవాడవుతున్నాడు, జాయతే పుడుతున్నాడు, వర్ధతే పెరుగుతూ ఉన్నాడు, పరిణమతే మారుతూ ఉన్నాడు, ఆ తర్వాత అదే చివరికి నశ్యతే 6వది, ఒకటి గుర్తు రావట్లేదు. అలా సద్భావ వికారాలు అన్నింటికీ కూడా ఉపలక్షణం అండి. ఏమిటి? తోత్తవై కేడివయ్యాలనంటే జనన మరణాదులు లేనటువంటి వాడు, అంటే ఈ సద్భావ వికారాలు లేనటువంటి వాడు. ఉడయాన్ తోత్తకేడు ఉళ్ళ పదార్థంగళయ్య అడయ్య తనకు శేషమాగ ఉడయ్యాను. ఉడయ్యాను అంటే తోత్తకేడు అవై ఇల్లవన్ అంటే జనన మరణ సద్భావ వికారాల వల్ల కలిగేటువంటి జనన మరణాలు లేనటువంటి వాడు, అవి ఉన్నటువంటి ఆ పదార్థాలని తనకి శేషముగా కలిగినటువంటి వాడు. అంచేత నిరుపాధిక శేషి. మనకి నిరుపాధిక ఏ ఉపాధి లేకపోయినప్పటికీ లోకంలో ఉన్న వాళ్ళతోటి సంబంధం ఒక ఉపాధిని బట్టి ఒక సంబంధం. తల్లి అంటే కన్నది అనే సంబంధం, తండ్రి అంటే మనకి జన్మనిచ్చినటువంటి వాడు కనుక తల్లి తండ్రి అనే సంబంధము, సోదరుడు అంటే మన వలే మన తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వాడని ఇలాంటి సంబంధాలు, ఇవి ఉపాధితోటి కూడుకున్నటువంటి సంబంధాలు. కానీ ఆయన నిరుపాధిక శేషి, ఏ ఉపాధిని పట్టి శేషి కాదు. ఏ ఉపాధి లేకపోయినప్పటికీ మనకి స్వామి అవన్ వరు మూర్తియాయ్ కర్మమడియాన జన్మమిల్లాదవన్ ఆశ్రితార్థమాగ వరు విగ్రహత్తై ఉడయ్యనాయ్. ఆయన ఒక ఆకారంతో అవతరిస్తూ ఉంటాడు, ఒక దివ్యమంగళ విగ్రహంతో. ఎందుకు? కర్మలను బట్టి వచ్చేటువంటి జన్మలు కాదండి ఆయనవి. ఆశ్రితార్థమాగా ఆశ్రితలని అనుగ్రహించడం కోసమని ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి వచ్చి అవతరిస్తూ ఉండేటువంటి వాడు వరుమూర్తి. ఎలాంటి వాడు? అద్వితీయనుమాయ్ అద్వితీయమైనటువంటి మూర్తి. అత్యంత విలక్షణమాన నరసింహమాయ్ అద్వితీయమాయ్ అత్యంత విలక్షణమైనటువంటి నరసింహుడుగా వచ్చాడు. అందుకనే మన గోదమ్మ అజగినాయ్ తానే అజగియాన్ తానే అరివురువం తానే ఇదే అజగియాన్ తానే అందగాడు అనే అరివురం తానే. ఇదిగో నరసింహమూర్తిగా వచ్చినటువంటి వాడు ఎంత అందగాడండి అంటుందట గోదమ్మ. కాదు, నాన్ముఖం తిరువంతాదిలో సీతత్తోడు అరుడు పెత్తవన్ గోదమ్మ చెప్పినటువంటిది కాదు, నాన్ముఖం తిరువంతాదిలోది ఈ పాసరము. సీతత్తోడు అరుడు పెత్తవన్ ஒரு விக்கிரகத்தை உடையனானா அதுக்கு மேலே மேலேயும் ஒன்னிரே சித்தத்தையும் அருளும் ஏக காலத்திலே உடையனான அதுவும் ஒரு విగ్రహத்தை ఉడయ్యనాన అదుక్కు మేలే. ఇలా ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి అవతరించడం మాత్రమే కాదండి, ఒకే సమయంలో కోపాన్ని అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడండి. సీతం ఇత్యాది కోపాన్ని ఎవరి విషయంలో చూపించాడండి? హిరణ్యన్ పక్కల్ సీతము చెల్లా నిற்கச்செய்தே అరుளுக்கு పాత్రభూతనాన శ్రీ ప్రహ్లాదాశ్వానుకు తిరువడిகளின் కీజే వందు పుగరలాంబడి నిన్న. అదిగో ఒకే సమయంలో సీతత్తోడు అరులు పెట్టవని అన్నారు కదా. హిరణ్యకశిపుడి విషయంలో కోపాన్ని చూపిస్తూనే అనుగ్రహానికి పాత్రభూతుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో ప్రహ్లాదుడిని తన యొక్క తిరువడిగల కింద చేరేటట్లుగా ఉన్నటువంటి సీతత్తోడే అరులు పెత్తవన్ ఎంగిరదా ఆయితు. అందుకని సీతత్తోడే అరులు పెత్తవదు ఎంగిరదాయిత్తు అంటే హిరణ్యన్ ద్వేషత్తుక్కు విషయమానా పోలే ఆయిత్తు ఇవన్ అరులుక్కు విషయమాయనపడి. ఒకే సమయంలో హిరణ్యకశిపుడేమో ఈయన ద్వేషానికి గురి అయ్యాడు, ప్రహ్లాదుడు ఈయన యొక్క అనుగ్రహానికి గురి అయ్యేటట్లుగా ఉన్నటువంటి
అవన్వరు మూర్తియాయ సీతత్తోడెన్నుమా. అలాంటి ఒక దివ్యమంగళ విగ్రహంతో ఆవిర్భవించాడు సీతత్తోడు ఎన్నవమా. అలా కోపముతోటి అని కోపముతోటి అనుగ్రహంతో అవతరించినటువంటి వాడు ఈ నరసింహస్వామి. అడికీజు పొగ నిన్న సెంగన్మాల్ இரண்யன் பக்கல் சீத்தம் செல்லா நிற்கா ஸ்ரீ பிரகலாதாஸ்வானுக்கு கிட்டலாயிருந்தபடியங்கனே என்னும் எம்பெருமானாரை சிலர் கேட்கா. సింహం ఆనై మేలే సీరినాலும் కుట్టిక్కు ములయ్యుండలాంబడి ఇరుక్కుమిరే ఎన్నరుడి చేదారు. ఏమంటే ఒకే సమయంలో హిరణ్యకశిపుడి విషయంలో కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు, ప్రహ్లాదుడి విషయంలో అనుగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడన్నారు. ఒకే సమయంలో కోపాన్ని అనుగ్రహాన్ని ఎలా చూపించగలడండి అని ఎంబెరమానాలను కొంతమంది అడిగారట. ఏం చెప్పారట దానికి సమాధానం? సింహం తన బిడ్డకు పాలిస్తూ ఉంటుందట. అదే సమయంలో ఎదురుగా ఉన్నటువంటి ఏనుగుని కోపంగా చూస్తూ ఉంటుందట. కోపాన్ని అంటే ఆగ్రహాన్ని ఏనుగు మీద చూపిస్తుంది, తన బిడ్డకి పాలివ్వటం అనే ప్రేమని తన బిడ్డ మీద ఒకే సమయంలో చూపించినట్టుగా. అంటే ఒక తిరియక్కు ఒకే సమయంలో కోపాన్ని అనుగ్రహాన్ని కూడా చూపగలిగినప్పుడు సర్వేశ్వరుడు కదండి, ఆయన చేత కాదా అంటున్నారు ఇక్కడ. అలాగా ஆசிரித வாத்சல்யத்தாலே அவர்கள் விரோதிகள் மேலே சீரின சீத்தமானால் பின்னை அவர்களுக்கு அணைய வண்ணாதபடி இருக்குమో ఎన్నరుడి చేరారు. ఆశ్రిత వాత్సల్యంతో వాళ్ళ యొక్క విరోధుల మీద సీరిన సీతమానాలు. ఎందుకు హిరణ్యకశిపుడి మీద ఈయనకంత కోపం రావడానికి కారణం ఆశ్రిత వాత్సల్యం. తనని ఆశ్రయించినటువంటి ప్రహ్లాదుడి విషయంలో కోపాన్ని చూపించాడు, విరోధ భావాన్ని కలిగి ఉన్నాడు, ఆయన్ని బాధ పెట్టాడు అనేటువంటి భావనతోటి సీరిన సీత్తమానాలు కలిగినటువంటి కోపం కావటం చేత పిన్నై అవరగడుకు అనయ్యవన్నాదపడి ఇరుక్కుమా. అలాంటప్పుడు ఆశ్రితుడైనటువంటి ప్రహ్లాదుడు సమీపించడానికి వీలు కానట్లుగా ఉంటాడా ఏమిటి? ఆ ప్రహ్లాదుడి విషయంలో ఉన్నటువంటి అనుగ్రహంతో ప్రీతితోటి వాత్సల్యంతో హిరణ్యకశిపుడి విషయంలో కోపం కలిగి ఉన్నాడు కనుక, ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు కనుక అదే సమయంలో ప్రహ్లాదుడి విషయంలో అనుగ్రహాన్ని చూపడా అంటూ శంగన్మాల్. ఎలాంటి వాడైన శంకన్మాల్, ఎర్రని నేత్రాలు, వాత్సల్యాన్ని ప్రకాశింపచేసేటువంటి నేత్రాలు, మాల్ వ్యామోహము, இரண்டினுடையவும் காரியம். అదిగో హిరణ్యన్ పక్కల్ సీతత్తాலும் சிவந்திருக்கும் శ్రీ ప్రహ్లాదాశ్వాన్ పక్కల్ వాత్సల్యత్తాన్ శివందిరుక్కుమిదే. 2 నేత్రాలు కదా, ఆ 2 నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. ఏమిటి ఎలాగానట? హిరణ్యకశిపుడి విషయంలో ఉన్నటువంటి కోపంతో ఎర్రబడ్డాయట, ప్రహ్లాదుడి మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఎర్రబడినటువంటి నేత్రాలు. మాల్ అంటే వ్యామోహం. మహావిష్ణు ఎంగిరపడియే హిరణ్యనుక్కు కిట్టవണ്ണாதபடி பெரியனாயிருக்கும் இருப்பை சொல்லுதல். శ్రీ ప్రహ్లాదాశ్వానుకు కిట్టలాంబడి వ్యామోహத்தை విడయ్యనాயிருக்கும் ఎన్నుదల్. మాల్ వ్యామోహం. ఎలా మహావిష్ణువు అని చెప్పినట్టుగా హిరణ్యకశిపుడికేమో సమీపించడానికి వీల్లేనట్టుగా పెద్దవాడిగా గొప్పవాడిగా ఉన్నటువంటి స్థితి ప్రహ్లాదాశ్వానుకు సమీపించడానికి వీలయ్యేటట్టుగా వ్యామోహాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అది మాల్. అంచేత నాత్ అంతేకాదండి, నాత్తం ఇత్యాది. నాత్తం అలాంటి స్వామి. నాత్తం అంటే గంధం, స్తోత్రం అంటే రూపం, సువై అంటే రసం, వలి అంటే శబ్దం, ఉరలంటే స్పర్శం. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇవన్నీ కూడా ఆగి నిన్న శబ్దాదిగళెல்லாம் எனக்கு தானேயாய் நின்றா ஆருக்கு போதே ఎన్నిల్. అదిగో శబ్దాది శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. ఆరుక్కు పోలే ఎన్నిల్. ఎలాంటి వాళ్ళ వలె అంటే ఎంబానవరిత్యాది నిత్య సూరిగడుకు సర్వవిధ భోగ్యముమాయ్ తానేయాయ్ నిర్కుమా పోలే. అదిగో ఎవరి వలె అన్ని తానే ఉన్నాడు అంటే
నిత్యసూరులకు సర్వవిధ భోగ్యాలు తానే అయి ఉన్నట్లుగా ఇదిగో ఇవన్నీ కూడా తానే అయి ఉన్నట్ట. ఏమని? ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ తానే అయి ఉన్నాడు. ఏ రీతిగానండి? ఆ నిత్యసూరులకు అన్ని విధాలైన భోగ్యాలు తానే అయి ఉన్నట్లుగా ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ తానే అయి ఉన్నాడండి. మత్తు ఇత్యాది వేరొరవరై ఉద్దేశ్యమాగ ఉడయ్యేనల్లేన్. ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని తప్ప ఇంకొకళ్ళని ఉన్నవాడిని కాను. ఇది ఎత్తనై కొడెక్కొన్నిర్కుం ఎన్నిల్. ఆల్వారే మీరు చెప్పారు, బాగానే ఉంది, కానీ ఎంతకాలం ఉంటుందండి? ఎన్ని స్నానాల వరకు ఉంటుంది అంటే పూర్వం ఉండేటువంటి పరిమళ ద్రవ్యాలు చెప్తారు శ్రీరంగంలో. పూర్వం కోవెలకు వెళ్ళి రంగనాథుని పెరియ పెరుమాళని సేవించుకొని వస్తే మనం ఆ ప్రసాదాలు ఎప్పుడు రోజు 64 రకాల ప్రసాదాలు కదా, అవన్నీ నేతితోటి చేసేటువంటి ప్రసాదాలు కావటంతో ఆ నేతి పరిమళాలు మన శరీరానికి అంటి అవి కొంతకాలం వరకు మన దగ్గర ఆ నేతి వాసనలే వస్తూ ఉండేయట. అలాగా ఆళ్వారే మీ భావన మీకు ఎంతకాలం అండి? ఇది ఎత్తనైకుడిక్కు నిற்கும் ఎంతకాలం నిలబడుతుందండి? ఎన్ని స్నానాల వరకు నిలబడుతుంది అంటే యజుమైక్కుమే 7 కాలాలు, 7 జన్మల వరకు అన్నట్టుగా కాలతత్వముళ్ళదనయ్యం. కాలతత్వముళ్ళన్నంత వరకు కూడా ఇదే స్థితండి. అవన్నిత్య సూరిகள் పక్కలిలే ఇరుక్కక్కడ విరుప్పై ఎన్ పక్కలిల్ ఇరుక్క నాన్ వేరొన్నే భోగ్యమాగా నినైతిరుప్పేనో. ఆయన నిత్య సూర్యుల విషయంలో చూపించేటువంటి ఆ స్థితిని నా విషయంలో చూపిస్తూ ఉండగా నేను ఇంకొక విషయాన్ని భోగ్యంగా భావించేటువంటి వాడిగా ఉంటానా? అవరగల్ అవనయుజ వేరొండే భోగ్యమాగా నినైక్కిలండో నాన్ వేరొండే భోగ్యమాగా నినైప్పదు. వాళ్ళంతా ఇంకొక వస్తువుని భోగ్యమాగా భావిస్తే ఎవరా? నిత్యసూరులంతా ఏమిటండి పరమాత్మని ఎప్పుడు అనుభవించి ఇంతకంటే వేరే భోగ్యమైన పదార్థమో వస్తువో ఉందేమో చూసుకుందాం అని వాళ్ళు భావిస్తే నాకు కూడా ఇంకొక వస్తువు భోగ్యంగా భావించబడుతుంది. అంటే నిత్యసూరులు ఎంతవరకు అయితే ఆ సర్వేశ్వరుని మాకు భోగ్యము ఈయన అని భావిస్తారో నేను కూడా అంతకాలము అని చెప్తున్నారు ఆచార్యులు ఈ పాత్రలో. சொத்தக்கேடவையில்லவன் உடையான் அவன் ஒரு மூர்த்தியாய் இத்தத்தோடு அருள் பெற்றா அவன் அடிக்கீழு புக நின்ன செங்கண்மால் நாத்தத்தோ தற்சுவையொலி உரலாகி நின்ன வெம்பானவர் ஏத்தையே அந்தி மத்தொருவரையான் இலேன் எஜுமைக்குமே. ఏజాం పాటు ఏం చెప్తున్నారు ఈ పాత్రంలో అంటే 7వ పాత్రం. இப்படி சுலபனான அவன் பக்கல் துர்லபத்த செங்கையை தவிரிந்து அவனை ஆశ్రయింగోల్ உங்களுடைய సర్వ దుఃఖங்களும் పోంబడి ఎంగిరార్. మళ్ళా మనకు ఉపదేశం. అంత సులభడర్రా ఆయన. దుర్లభత్వ శంకై తవిరిందు, ఆయన ఏదో దుర్లభుడు మనకి అందుబాటులో లేనటువంటి వాడు అని విడిచిపెట్టకండి, ఆయన్ని ఆశ్రయించండి. మీకున్నటువంటి సర్వ దుఃఖాలని పోయేటట్లుగా వెళ్ళి ఆయనని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. సులభుడని ఎలా చెప్తారండి అంటే కీజిల్ పాటిల్ నరసింహ అవతారத்தை కాలతత్వం ఉన్నదనయ్యం భోగ్యనాన అవనై అని చెప్పారు కదా. కాలతత్వం ఉన్నంత వరకు కూడా ఆయన్నే అనుభవిస్తూ ఉంటాను అని చెప్పినట్లుగా, ఆయనే నాకు భోగ్యభూతుడు అని చెప్పినట్టుగా అలాంటి సులభుడైనటువంటి వాడిని ఆశ్రయించండి, మీకున్నటువంటి దుఃఖాలను పోగొట్టుకోండి అంటున్నాను. ఎజుమైక్కుం ఎనదావిక్కు ఇన్ అముదత్తినై ఎనదారు ఏర్ கெஜுமிய கதிர் ஜோதியை மணிவண்ணனை குடக்கூத்தனை விஜுமிய அமரர் முனிவர் விஜுங்கும் கண்ணல் கனியினை துஜுமின் தூயமனத்தராய் இறையு நில்லாதுயரங்களே. ఎజుమైక్కుం ఎనదావిక్కు ఇన్న ముదచ్చినై. ఎజుమైక్కుం అంటే సర్వావస్థల యందును, ఎనదావిక్కు నా ఆత్మకు, ఇన్నముదత్తినై మధురమైన అమృతం వంటి వాడును, ఎనదు ఉయర్ ఆరు కెజుమియ కదిరి జ్యోతియై నా యొక్క ఆత్మతో పూర్ణముగా కలసి ఉజ్వలమైనటువంటి తేజస్సు కలవాడును.
కలవాడును, మణివన్ననై మాణిక్యము వంటి రూపము కలవాడును, కొడకోత్తనై కుంభనర్తనము చేసినటువంటి వాడును, విజుమియ శ్లాఘ్యమైనటువంటి అమరర్ మునివర్ విజుంగుం నిత్యసూరులను ఋషులను అనుభవించేటువంటి కన్నల్ కనియినై చక్కెరతో కూడిన పండుగలే భోగ్యభూతుడైనటువంటి భగవంతుణ్ణి సూయమనత్తరాయ్ శుద్ధమైన మనస్సు కలవాళ్ళై తోజుమిన్ ఆశ్రయించండి. సుయిరంగల్ ఇరయ్యం నిల్ల పాపము కొంచెం కూడా ఇంకా మీకు నిలబడదండి, పరిపూర్ణంగా తొలగిపోతాయి మీకున్నటువంటి పాపరాశంతా అంటున్నారు ఈ పాత్రంలో. ఓ చేతనులారా, ఏం చెప్తున్నారు ఉపదేశం? ఓ చేతనులారా, సర్వకాలాలలోనూ సంచరిస్తూ ఉన్నటువంటి నా మనస్సుకి పరమ భోగ్యభూతుడు, నా ఆత్మతో పూర్ణముగా కలిసినటువంటి వాడు, అలా కలవటం వల్ల సాటి లేని తేజస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు, మాణిక్యంలాగా సర్వ సులభుడు. ఎందుకు సులభుడు అంటే మాణిక్యం వల్లే సులభుడు అంటే చెప్పుకున్నాం కదా, పట్టుకోవటానికి సులభము, మంచి విలువైనటువంటిది. అంటే మాణిక్యము వలె సులభుడు అంటే ఏమిటి? మాణిక్యాన్ని మనం దాచుకోవటము సులభము, అలా దాన్ని పొందినటువంటి వాళ్ళకి సులభముగా దాచుకోవడానికి వీలయ్యేటట్లుగా ఉండేది కనుక మాణిక్యము. అలాంటి మాణిక్యము వలె ఈయన సులభుడుగా ఉండేటువంటి వాడు, తన యొక్క దివ్యమైన చేష్టితాలతోటి నన్ను వశపరుచుకున్నటువంటి వాడు, నిత్య సూర్యుల చేత యోగుల చేత పరమ భోగ్యంగా అనుభవించబడేటువంటి వాడు ఆయన శ్రీయప్పతిని అన్ని సంశయాలని విడిచిపెట్టండి, ఆశ్రయించండి. ఇలా కనుక మీరు ఆశ్రయించినట్లయితే మీకున్నటువంటి ఆశ్రయణ విరోధంగా ఉన్నటువంటి అన్ని పాపాలు కూడా వాటంతటవే పారిపోతాయర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. ఆరాయిరప్పడి ఎజుమైక్కుం ఎనక్కు పరమ భోగ్యమాయ్ மஸ்ரம் சேஷேக போகமாயிருக்கையாகிற மகாகுணத்தை விடையனாய் விஜுமிய அமரர் முனிவர் விஜுங்கும் கண்ணல் கனியாயிருந்து வைத்து எனக்கு சுலபனாய் அதி மனோகர திவ்ய சேஷ்டிதனாயிருந்த எம்பெருமானை அரியன் என்று கூச்சாதே தொழுங்கோள் தோஷா உங்களுடைய சமஸ்த துக்கங்களும் போம் என்கிறார். ఎత్తైక్కుం ఎనక్కు పరమభోగ్యనాయ్. ఎత్తైక్కుం అంటే సర్వావస్థల యందును నా ఆత్మకు భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు, నాతో కలవటం వల్ల భోగమాయిరుక్కయ్యాగిన మహాగుణ, నాతో కలవటం అనేటువంటి ఆనందాన్ని కలగడం అనే గొప్ప గుణాన్ని కలిగిన, అంటే నాతో కలవటం వల్ల ఆనందం ఆయనకు కూడా, అలాంటి గొప్ప గుణాన్ని కలిగినటువంటి వాడు. విజుమియ అమరర్ అంటే కొనియాడదగినటువంటి అమరులు, నిత్యసూరులు, మునులు వీళ్ళందరూ కూడా అనుభవించేటట్టుగా కన్నల్ కనియాయిరుందు వయస్సు చక్కెరతో కూడినటువంటి పండువలే ఉండి నాకు సులభుడుగా ఉన్నటువంటి మీకు మనస్సును హరించేటువంటి దివ్య చేష్టితాలను కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడిని అరియన్ దుర్లభుడు అని భయపడకుండా తొజుంగోడు ఆశ్రయించండి. తోష నమస్కరించగా మీ యొక్క సమస్త దుఃఖాలన్నీ పోతాయర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం ఇప్పటి నిరసయ భోగ్యనాయి కొండు సులభనాన అవనై ఆశ్రయుంగోల్ ఎంగిరాల్. ఇలా నిరతిశయ భోగ్యభూతుడై ఉన్నటువంటి వాడు, సులభుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించండి అంటున్నారు ఈ పాఠంలో. సర్వావస్థయిலும் ఎన్ ఆత్మ ఉక్కు నిరతిశయ భోగ్యభూతనాయ్. అన్ని అవస్థలలో కూడా ఈ నా యొక్క ఆత్మకి సాటి లేని భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు, ఎన్నుடைய స్వరూపత్తోడే చెరియ కలందు అత్తాలే ప్రకాశితమాన తేజస్సై వడయ్యనాయ్. నా యొక్క స్వరూపంతో దగ్గరగా కలిసి ఉండి దానితోటి ప్రకాశించేటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు,
என்னோடு கலக்கைக்கு அடியான ఒడివసగయ్யும் చేసితయ్యం ఉడయ్యనాయ్ సీరియరాన. అదిగో నాతోటి కలవటానికి కలిగినటువంటి శరీర సౌందర్యాన్ని చేసితాల్ని కలిగినటువంటి వాడు, నాతో కలిగినటువంటి వాడు, గొప్పవాళ్ళైనటువంటి వైగుంధత్తమరరు అని చెప్పినటువంటి నిత్యసూర్లు మునులు భుజిక్కుం అనుభవించేటువంటి కన్నల్ సేరంద కనిపోలే నిరతిసే భోగ్యనానవనై. అదిగో పటిక బెల్లంతో కూడినటువంటి పండు వలె నిరతిశయ భోగ్యభూతుడుగా ఉన్నటువంటి ఆయనని ప్రయోజనాంతరత్తాలే నింజే దూషియాదే అనన్య ప్రయోజనరాయకుండు. ఇతర ప్రయోజనాలని కోరుకొని మీ మనస్సుని దోషభూయిష్టం చేసుకోకండి. అనన్య ప్రయోజనలై వెళ్ళి ఆశ్రయించండి. అనుభవ ప్రతిబంధకమాన దురితంగా మీకు ఆయన్ని అనుభవించడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఆ పాపాలన్నీ ఏకదేశము నిల్లారు. ఆ పాపాల్లో కొంచెం కూడా వాటి స్పర్శ కూడా మీకు ఇంకా మీలో నిలబడదు అంటున్నారు ఈ పాసనంలో. ఈడు వ్యాఖ్యానం 211 ఎజుమైక్కుం ఎనదావిక్కు ఇన్నముదత్తినై కాలతత్వముళ్ళదనయ్యం తన్ సువడు అరియాదే ఇతర విషయ ప్రవణమాన ఎన్నెంజుక్కు పరమభోగ్యనాన అవనై. కాలతత్వం ఉన్నంత వరకు కూడా తన విషయంలో భోగ్యత, ఆ రుచి తెలియనటువంటి అరియాదే ఆయన్ని అనుభవించడం అనేటువంటి రుచి తెలియకుండా ఇతర విషయాలే భోగ్యముగా భావించి ఇతర విషయాల ప్రావణ్యం కలిగినటువంటి నా మనస్సుకు కూడా పరమ భోగ్యభూతుడుగా ఉన్నాడండి ఆయన అని పెరియవత్తై ఏజేజాగ సొల్లక్కడవదినే కాలమెల్లాం ఎన్నపడి. ఏజేజాగా అంటే కాలతత్వముళ్ళదనయ్యం అని చెప్పారు కదా. ఎత్తైక్కుం ఏజేడు పెరవిక్కుం అన్నట్టుగా ఏడుగా అంటే ఏదైనా ఒక సంఖ్య చెప్పండి శ్రేష్టమైనది అంటే 7 అని చెప్తారట. అలా కాలమెల్లాం ఎన్నపడి, అలా ఎత్తైత్తుం ఏజేడు పెరవిక్కుం అని చెప్పినట్లుగా కాలతత్వం ఉన్నంత వరకు కూడా నాకు భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు. ఎనదారు ఉయిరిత్యాది అనాదియాగ సంసరిత్తు పోందు ఎన్నాత్మా ఓడే కలందు అత్తాలే ఉజ్వలనాన అవనై. అనాదిగా ఈ సంసారంలో తిరుగుతూ ఉన్నటువంటి నా ఆత్మతోటి కలవటం వల్ల గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడిని తాం కిట్టుగై అత్తలైకు నిరక్కేడు ఎన్నిరుందారు ఇవర్. అది మత్తైప్పడియాయ్ తమ్మై చెరియ దీప్తనాయిరుందార్. ఆళ్వార్లకేమో నేను ఆయన్ని సమీపిస్తే ఆయనకున్నటువంటి తేజస్సు మాసిపోతుంది, ఆయనకి మాలిన్యం అంటుతుంది అని భావిస్తే ఆళ్వార్లు ఇలాంటి ఆళ్వాళ్లతోటి కలిస్తే నాకు తేజస్సు అండి అని తెలిసేటట్లుగా అది మత్తైపడియా, అది ఇంకో రీతిగా అయ్యేటట్లుగా తమ్మై చెరియ దీప్తనాయిరుందాన్, అది ఆయనకి ఇంకా ప్రకాశం పెంచేటట్లుగా అయిందట. మణివన్ననై, ఎలా ఉంటాడు ఆయన? మణివన్నుడు. ఇత్తలయిల్ ఇసైవు పారాదే అగప్పడు తుక్కుళ్ళుగైకు హేతుక్కలు ఇరుక్కిరపడి. ఈ ఇత్తలయిల్ ఇసైవు ఆళ్వాళ్ళ యొక్క ఆ అంగీకారాన్ని చూడకుండా అగప్పడు తుక్కొళ్ళుగైకు స్వాధీనపరుచుకోవడానికి కారణాలు ఉన్నటువంటి ప్రకారం ఏమిటి? మణివన్ననై ఒడివజగయ్యం మనోహారి చేసితంగళయ్యం ముడయ్యవనే. ఇదిగో ఒడివజగయ్యం శరీర సౌందర్యము మనస్సును హరించేటువంటి చేసితాలు కలిగినటువంటి వాడు. వన్నం అంటే నిరం కాంతి, నీలమణి పోలే ముడిందాల్ ఆడలాంబడి ఇరుక్కిర అవన్యన్నుమా. నీలమణి పోలే, నీలమణి వలె ముడిందు ఆడలాంబడి, నశించైనా సరే దాన్ని పొందాలి అనేటట్లుగా ఉన్నటువంటి వాడు. ఆక్కరాన దేవర్గల్ అన్నిక్కే సీరేరాన వైగుంద తమరర్க்கும் మునివర్க்கும் కన్నల్ పోలవం కనిపోలవం నిరసే భోగ్యనాన అవనై. ఆక్కరాన ఆ ఒడ్డున ఉండేటువంటి దేవతలకు మాత్రమే కాదు, దేవతలకు మాత్రమే కాదండి, అంటే సీరియరాన గొప్పవాళ్ళైనటువంటి వైగుంద తమరర్కు మునివర్க்கும் కన్నల్ పోలవం, గొప్పవాళ్ళైనటువంటి వైకుంఠ అమరులు అని చెప్పబడేటువంటి నిత్యసూరులకి మునుగులకి కూడా కన్నల్ పోలవం, కన్నల్ అంటే పటిక బెల్లవం, కనిపోలవం పండువలే నిరతిశయ భోగ్యనాన అవనై, నిరతిశయ భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు. అలా అంటే కన్నల్ పోలవం కనిపోలవం అంటే కన్నలంటే పటిక బెల్లం, పటిక బెల్లం
పటిక బెల్లాన్ని మొక్కగా నాటితే వచ్చి ఒక మొక్క వచ్చి ఆ మొక్కకి ఒక పండు కాస్తే ఎంత భోగ్యంగా ఉంటుందో అలా ఉండేటువంటి వాడు. అంటే ఆ భోగ్యత ఉపమాన రహితము అని చెప్పటం. ఎలా ఏది పటిక బెల్లం నాటితే మొక్క వస్తుందా అండి? రాదు కదా. అలా పటిక బెల్లం నాటాలి, ఒక మొక్క మొలవాలి, దానికి నీళ్లు పొయ్యాలి కదండి, అమృతం అనే నీళ్లు పొయ్యాలి. అప్పుడు ఆ మొక్కలోంచి ఆ మొక్క పెరిగి ఒక పండు కాస్తే అది మంచి పక్వ దశకి వచ్చినప్పుడు ఎంత భోగ్యంగా ఉంటుందో అలాంటి భోగ్యభూతుడు. అంటే దీనికి మొక్క రావటం అనేటువంటిది ఉండదు, దానికి అమృతం పోసే అవకాశము ఉండదు, ఆ మొక్కకు పండు కాయటము ఉండదు, అది పక్వ దశని పొందటము ఉండదు. కనుక ఉపమాన రహితమైనటువంటి భోగ్యత కలిగినటువంటి వాడు అని సర్వగంధ సర్వరస ఎన్న కలవదిరే, అన్ని పరిమళాలు ఆయనే, అన్ని రుచులు ఆయనే అన్నట్టుగా కన్నల్ కనీనే సొజుమిన్, అలాంటి కన్నల్ కనీనే ఆ పటిక బెల్లపు పండు లాంటి ఆయనని సొజుమిన్ నమస్కరించండి. మాంకని ఎన్ను మాపోలే, మామిడి పండు అని చెప్పినట్టుగా కన్నల్ పజుత్త పజుంకాణుమిదు, ఆ పటిక బెల్లానికి కాసినటువంటి పండు కదా ఇది సర్వేశ్వరుడు అనేటువంటి వాడు. ఇది అందో నాన్ ఉంగళుక్కు ఇడుగిరా వేప్పంకుడి నేరు, ఇది కదా మేము నీకు చేతలారా మిమ్మల్ని అనుభవించమని చెప్తున్నటువంటి భోగ్యత ఇది. మిమ్మల్ని అనుభవింపమని చెప్పేటువంటి వేప్పంకుడి నీరు, వేప నీళ్లు ఇదర్రా అని పాలు కుడిక్క కాలు పిడిక్కిరేనండో, పాలు కుడిక్క నువ్వు కనుక పాలు తాగావంటే నీ కాలు పట్టుకుంటానర్రా అని చెప్పినట్లుగా భోగ్యంగా తాగడానికి పాలిచ్చి ఇదిగో నీకు విధేయుడిగా ఉంటానర్రా అని చెప్పినట్లుగా ఇదిగో ఇలాంటి భోగ్యభూతుడైనటువంటి వాడినర్రా మిమ్మల్ని అనుభవింపమని చెప్తున్నది నేను అంటూ ఆడవాళ్ళు తూయమనత్తరాయ్, పరిశుద్ధమైన మనస్కులై, ఎలా కిట్ట అరియనో ఎడియనో అరియనో ఎడియనో ఎవనై పత్తువోమో అందిక్కే పత్తువోమో, అదిగో సమీపించడానికి దుర్లభుడా సులభుడా, తెలుసుకోవడానికి దుర్లభుడా సులభుడా, ఎవనే పత్తువోమో ఈయన్ని పట్టుకోగలమా అని సంశయించకండి. అలా సంశయించకుండా వెళ్ళి ఆశ్రయించండి. లేక అన్నిక్కే ప్రయోజనத்தை கொண்டு అగలువోమో ఎన్ను ఇంగనే సంశయ ఆక్రాంతరాయ్ పోగాదే ఇవన్ తన్నయ్యే ప్రయోజనమాగ ఆశ్రయింగోడు. ఇదిగో ప్రయోజనాలని ఆశించి వాటిని పొంది అగలువోమో, అదిగో ఇంకా ఆయనతోటి పని అయిపోయింది కదా అని దూరం అవుదామా అని ఆలోచించకుండా సంశయ ఆక్రాంతరాయిపో సంశయాలతోటి కూడుకున్న వాళ్ళై వెళ్లకుండా ఇవంతన్నయ్యే ప్రయోజనమాగా ఆశ్రయింగోడు, ఆయన్ని పొందడమే ప్రయోజనం అని వెళ్ళి ఆశ్రయించండి. ఇరయ్యునెల్లాతు ఇరంగలే ఇప్పటి సంశయిక్కైకు అడియాన మహాపాపంగల్ వాసనయ్యోడే పరిందుపో. మీరిలా సందేహపడటానికి కారణమైనటువంటివి ఏమిటి? మీకున్నటువంటి మహాపాపాలు అవన్నీ కూడా వాసనయ్యోడే పరిందుపం, సవాసనగా పారిపోతాయండి. సాంసారికమైన దుఃఖంగల్ నిశ్శేషమాగ పోం ఎన్నుమా, ఈ సంసార సంబంధమైన దుఃఖాలన్నీ కూడా నిశ్శేషమాగా కొంచెం కూడా మిగలకుండా అన్ని తొలగిపోతాయండి, నశించిపోతాయి అంటున్నారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు. ఎజుమైక్కుం ఎనదావిక్కు ఇన్నముదత్తినై ఎనదారు ఏర్ ఎజుమియ కదిర్ జోరియై మణివண்ணనై కుడக்கூత్తనై విజుమియ అమరర్ మునివరు విజుంగుం కన్నల్ కనీనై துஜுமின் தூயமனத்தராய் இறையுனில்லா துயரங்களே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓ